అలాగే ఇది హెయిర్ని ఇన్స్టెంట్గా షైనీ అండ్ సిల్కీగా చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా ఈజీగా అది చేసుకోవచ్చు. హెయిర్ చాలా డ్రై అయిపోతుంది, హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంటుంది, హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా షైనీ అండ్ సిల్కీగా ఉండడం లేదు, చాలా రఫ్గా ఉంటుంది హెయిర్ అనుకుంటే డెఫినెట్గా యూజ్ చేయండి. నాకు చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్గా అలాగే షైనీ అండ్ సిల్కీగా ఉండేలాగా ఒక మంచి షాంపూ అయితే చూపించక అని అడుగుతున్నారు. అందుకనే బెస్ట్ షాంపూ అండి. ఎందుకు ఇదే షాంపూ మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది అంటున్నానంటే ఇందులో చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల మన హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా షైనీ అండ్ సిల్కీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా యూజ్ చేయాలి, ఎలా ట్రై చేయాలి, ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు అనేది వీడియోలో చెప్తాను. ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా న్యాచురల్గానే ఇంట్లోనే చేసుకునే హోమ్మేడ్ షాంపూ అండి. దీనివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది, ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది, మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ లాస్ని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అదేవిధంగా మనం బయట కొన్న కెమికల్ షాంపూస్ యూజ్ చేయడం కన్నా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసామంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, బయటనే స్టోర్ చేయొచ్చు. ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది డెఫినెట్గా వీడియోలో చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు వెల్కమ్ టు భారతీ రాజేష్ వ్లాగ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ 3 టీ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. మెంతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఇది యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్గా చేస్తుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ లాస్ని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేసి ఉంటాను దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది. ఇలా మెంతులు తీసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుని సోక్ చేసుకోవాలండి, అంటే నానబెట్టేసుకోవాలి. ఒక 3 to 4 అవర్స్ ఉంచేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే మీకు టైం ఉంటే కనుక ఒక నైట్ మొత్తం అయినా ఉంచేసుకోవచ్చు. ఒక 3 అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నా ఎంత చక్కగా మెంతులు అనేది నానిపోయాయి కదండి, సోక్ అయిపోయాయి కదా, చూస్తున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా. ఇదే విధంగా నానబెట్టేసుకోవాలి మెంతులు అనేవి. అదే విధంగా ఒక చిన్న కడాయి తీసుకొని ఈ కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను మెంతులు. అదే నానబెట్టేసుకున్న మెంతులు, అదే విధంగా దీంతో ఉన్న వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా వేసుకున్నాక ఇందులోనే 3 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా మందికి తెలీదు, చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోలో చూపించాను కదండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏంటక్క అని చాలా మంది అడుగుతున్నారు, ఎక్కడ దొరుకుతాయి అని కూడా అడుగుతున్నారు. మీకు బయట స్టోర్లో కానీ కిరాణా షాప్లో కానీ దొరుకుతాయండి. ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి మంచి రిజల్ట్ అయితే ఉంటాయి, మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఇంటర్నల్ గా కూడా తీసుకోవచ్చు, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాక ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని లైట్ గా బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఉన్న జెల్ అనేది మనకి సపరేట్ అవుతుంది మనం బాయిల్ చేయడం వల్ల. చూస్తున్నారా, కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి, వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. మనం ఆల్రెడీ మెంతులు అదే విధంగా ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఇందులో యూజ్ చేసాం కదండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో చాలా న్యూట్రిషన్ ఉంటాయి. అదే విధంగా విటమిన్ బి, విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ లాస్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. మన హెయిర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా కావాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది యూజ్ చేయండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఓన్లీ ఫ్లాక్స్ సీడ్ జెల్లే కాదు, మనం మెంతులు కూడా మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా సిల్కీ అండ్ షైనీగా చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. హెయిర్ ఫ్రీజీగా ఉంది అనుకుంటే డెఫినెట్ గా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మెంతులు అనేది డెఫినెట్ గా యూజ్ చేయండి. చూస్తున్నారా, ఇదే విధంగా మనం మొత్తాన్ని బాయిల్ చేసుకున్నాక ఈ విధంగా మనకి జెల్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఈ విధంగా రావాలి. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లో అయిపోతుంది. మీరు లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి, గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో అస్సలు పట్టకండి. అదే విధంగా అడుగు పట్టేస్తుందండి, మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారా, ఈ విధంగా జెల్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇది మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లారేలోపు మనం అలోవెరా జెల్ అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు, దీనికోసం అలోవెరా లీవ్స్ అయితే తీసుకున్నానండి. సైడ్ ఉన్న ముళ్ళలు అనేది తీసేసుకొని దీనిలో ఉన్న జెల్ అంటే పల్ప్ మాత్రమే తీసుకుంటున్నాను. పైన ఉన్న లేయర్ తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు, సైడ్ ఉన్న ముళ్ళు తీసుకొని డైరెక్ట్ గా ఇలాగా లీవ్స్ కట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఈజీగా జెల్ అంటే పల్ప్ అనేది సపరేట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జెల్ అంటే పల్ప్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను. అలోవెరా పల్ప్ అనేది సపరేట్ చేసుకున్నాక మనము ఆల్రెడీ ఫ్లాక్స్ సీడ్స్ అదే విధంగా మెంతులు బాయిల్ చేసుకునేది పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ జెల్ లోనే వేసేసుకోవాలి ఈ అలోవెరా అనేది. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని పల్ప్ మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మనకి జెల్ కన్సిస్టెన్సీ అనేది చాలా చక్కగా అయితే వస్తుందండి. చూస్తున్నారా, ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ గా ఉంది కదండి. ఈ విధంగా
థిక్గానే ఉంటుంది కొంచెం చల్లారాకైతే. ఇలా వేసుకున్నాక మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అదే విధంగా ఇందులోనే మీరు మందార పువ్వులు, మందార ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అవి కూడా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. అలోవెరా అనేది మన హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది. హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. హెయిర్ అనేది స్ట్రాంగ్గా లాంగ్గా చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలి. అలాగే ఇందులోనే కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే కొంచెం వార్మ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. చల్ల నీళ్ళు అనేది యూజ్ చేయకండి. లేదు చల్ల నీరు యూజ్ చేశారంటే మీకు షాంపూ అనేది చాలా తొందరగా పాడైపోతుంది. అందుకని మీరు హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. చూస్తున్నారా, ఇదే విధంగా మిక్సీ వేసుకున్నాక స్ట్రైన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను, చూస్తున్నారా ఎంత చక్కగా మనకి క్రీమ్ లాగైతే వచ్చేస్తుంది కండి. ఫ్లాగ్ సీడ్స్ పైన ఉన్న పిప్ అనేది మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా క్రీమ్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోని మనము షాంపూ బేస్ అయితే యూజ్ చేయాలండి. షాంపూ బేస్ అనేది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోలు చెప్పాను కదండి. షాంపూ బేస్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. చూస్తున్నారా, ఈ విధంగా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయలేదు. కెమికల్ ఫ్రీ షాంపూ బేస్ అండి. మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా వేసుకున్నాక మొత్తాన్ని మిక్స్ చేసుకుంటుంటే ఎంత చక్కగా ఫోమింగ్ అనేది వచ్చేస్తుంది కదండి. ఈ విధంగా ఫోమింగ్ అనేది వస్తుంది. ఇందులోని మనము లావెండర్ ఎసెన్సింగ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎసెన్స్ ఆయిల్ అనేది మీరు ఉంటే యూజ్ చేయండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేను ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని కాదు, కానీ చాలా మంది అడుగుతున్నారు ఎసెన్షియల్ ఆయిల్ అనేది చూపించక, కానీ మీకు నచ్చింది యూజ్ చేయండి. నేను ఇక్కడ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో మీకు టీ ట్రీ ఆయిల్ అనేది వస్తుంది. అదే విధంగా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వస్తుంది. ఇంకా చాలా అయితే వస్తాయి. అలాగే జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా మీకు దొరుకుతుంది. మీరు ఈజీగా ఆన్లైన్లో దొరుకుతాయి, తీసుకోవచ్చు. లేదు అనుకుంటే బయట స్టోర్లో కూడా దొరకవచ్చు. మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. మరి థిక్గా ఉండకూడదు, అలానే మరి లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే మీకు ఏం చక్కగా రెడీ అయిపోతుందండి షాంపూ అనేది. మీరు ఈజీగా ఒక బాటిల్లో కానీ ఒక డబ్బాలో కానీ ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఎన్ని రోజులు స్టోర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది వీడియోలో చెప్తాను. చూస్తున్నారు, ఒక బాటిల్లో అయితే నేను స్టోర్ చేసేసాను. కొంచెం హ్యాండ్ మీద వేసుకొని మీకు యూజ్ చేసి చూపిస్తాను ఎలా ఫోమింగ్ అనేది వస్తుంది అనేది. మీరు ఫోమింగ్ రాదు, హెయిర్ కి అప్లై చేసుకోవచ్చా లేదా అనే డౌట్ అనేది చాలా మంది అడుగుతున్నారు. అక్క మీరు అప్లై చేసి చూపించవచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు. అందుకే అని నేను అప్లై చేసి కూడా చూపిస్తాను. హెయిర్ మీద అయితే చూస్తున్నారు ఫోమింగ్ అనేది ఎంత చక్కగా వస్తుంది కదండి. హ్యాండ్ మీద యూజ్ చేస్తున్నాయి ఎంత చక్కగా ఫోమింగ్ అనేది వస్తుంది, అంటే నురగా అనేది ఎంత చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది వీడియోలో చెప్తాను కదండి. చూస్తున్నారా, హెయిర్ కి అయితే నేను ఇక్కడ అప్లై చేసి అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారా, హెయిర్ అనేది కొంచెం ఆయిల్గా ఉన్నాయి. అదే విధంగా ఎలా ఉన్నాయి చూస్తున్నారా, హెయిర్ అనేది స్మూత్ గా లేదు, షైనీగా లేదు, మనకి అస్సలు బాగాలేదండి హెయిర్ అనేవి. ఇప్పుడు ఈ హెయిర్ కి అప్లై చేసి హెయిర్ మీద అయితే అప్లై చేసుకొని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో చెప్తాను మీకు. చూస్తున్నారా, ఇప్పుడు నేను కొంచెంగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షాంపూ అనేది హెయిర్ మీద అప్లై చేసుకుంటూ చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షాంపూ అనేది ఒక చిన్న బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఈ మాత్రం షాంపూ తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర షాంపూ బేస్ లేదు అనుకుంటే మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో అదైనా ఇందులోనే యూజ్ చేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు షాంపూ అనేది డైరెక్ట్గా యూజ్ చేయడం కన్నా ఇలా వాటర్లో యూజ్ చేసి మీరు యూజ్ చేశారంటే మీకు షాంపూ అనేది ఎక్కువగా పట్టదు, హెయిర్కి షాంపూ అనేది ఎక్కువగా యూజ్ అవ్వదు. చాలా మంది ఒక 2-3 షాంపూ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని యూజ్ చేయండి. హెయిర్ అనేది చాలా నీట్గా మీకు క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారా, ఇదే విధంగా వాటర్ వేసుకున్నాక మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. షాంపూ ఎప్పుడైనా మనము హెయిర్కి కాకుండా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి అప్లై చేసుకున్నప్పుడే మనకి ఉన్న డాండ్రఫ్ కానీ డస్ట్ కానీ అదేవిధంగా మన హెయిర్లో ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ని కానీ కంట్రోల్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల ఏ షాంపూ అయినా మీరు ముందుగా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాతే మిగిలితే హెయిర్కి అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే మీరు హెయిర్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్కాల్ప్కి అప్లై చేసుకుని ఉంటారు కదా, అప్పుడే మీకు హెయిర్ వాష్ చేసేటప్పుడు మీకు స్కాల్ప్ నుండి హెయిర్కి వచ్చేస్తుందండి ఈ షాంపూ అనేది. చూస్తున్నారా, ఇలా అప్లై చేసుకున్నాక మొత్తాన్ని ఒక 2 to 3 minutes మీరు మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అప్పుడు మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ హెల్దీగా ఉంచడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా,
ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేసుకున్నాకైతే మీకు చూపిస్తాను. చూస్తున్నారా, హెయిర్ కి అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకున్నాకైతే మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ కొంచెం కొంచెంగా వైట్ గా పిప్పులా అయితే కనిపించవచ్చు. అంటే మనం మెంతులు అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని స్ట్రైన్ చేశాక కూడా కొంచెం కొంచెం మీకు డాండ్రఫ్ అయితే ఎలా కనిపిస్తుంది అదే విధంగా కనిపిస్తుంది కదండి. మీకు ఈజీగా పోతుందండి. మీకు హెయిర్ డ్రై అయ్యాక మొత్తం అంటే పోతుందండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూసారా, మొత్తం హెయిర్ డ్రై అయ్యాకైతే చూపిస్తున్నాను. హెయిర్ అనేది ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ షైనీ అండ్ సిల్కీగా అయితే అనిపిస్తుంది కదా. ఫ్రీజీగా ఉండే హెయిర్ అనేది చాలా రఫ్గా ఉంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. హెయిర్ గ్రోత్కి కాదు, హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్ అనేది లాస్ అవ్వకుండా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఒకటి చూస్తున్నారా, హెయిర్ అనేది ఎంత మంచిగా అయితే కనిపిస్తుంది కదా. మనకి ఇంతకు ముందు ఉన్న హెయిర్ చూడండి, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మీకు షైనీ అండ్ సిల్కీగా అయితే అనిపిస్తుంది కదా. ఇంకా దీంట్లో ఏంటి మంచి మంచి బెనిఫిట్స్ అనేది వీడియోలో చెప్తాను. చూసారు కదండి వీడియో అనేది ఎలా చేసుకున్నాము, ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా అప్లై చేసుకున్నాము, ఎంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందని చూసారు కదా. చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్లాక్స్ సీడ్స్ అలాగే అలోవెరా జెల్ మెంతులు అనేది మన హెయిర్ గ్రోత్ కి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి, హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే దీంతో పాటు షాంపూ బేస్ కూడా యూజ్ చేసాం కదండి. షాంపూ బేస్ అనేది ఎలాంటి కెమికల్ అనేది ఇందులో యూజ్ చేసాము. నార్మల్గా షాంపూ బేస్ మనం షాంపూ ప్రిపేర్ చేయడానికి నార్మల్ వితౌట్ కెమికల్ ఉన్న షాంపూ బేస్ అండి. మీరు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేసిండ్రు. మనం బయట కొన్న షాంపూలో ఉన్నంత కెమికల్ అనేది ఈ షాంపూ బేస్ లో అయితే ఉండదు. తప్పకుండా ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర షాంపూ బేస్ లేదు, మనకి షాంపూ బేస్ వద్దు అనుకుంటే, మీకు రిజల్ట్ అయితే మంచిగా ఉండాలి అనుకుంటే మీరు నార్మల్గా యూజ్ చేసే షాంపూలోనే మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ఆ షాంపూ అనేది ఇందులో వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఈ షాంపూ అనేది 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయటనే స్టోర్ చేయొచ్చు. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ యూజ్ చేసే ముందు జస్ట్ ఒకసారి ఇలా షేక్ చేసి యూజ్ చేయండి. లేదు అనుకుంటే ఇక్కడ మీకు షాంపూ బేస్ అదేవిధంగా ఇప్పుడు మనం వేసాం కదండి ఇంగ్రీడియంట్స్ అని, అవి సపరేట్గా అయి ఉంటాయి. అందుకే ఒకసారి ఇలా షేక్ చేసి ఆ తర్వాత యూజ్ చేయండి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1.5 months లేదా ఒక 2 months వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే బయటనే స్టోర్ చేస్తే ఈజీగా 1 month వరకు స్టోర్ చేసేసుకోవచ్చు అండి. అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా మనం ఓన్లీ ఈ షాంపూ విధంగా కాదు, హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు, హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు, అదేవిధంగా అది మనం ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో చెప్పాను కదా. ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేశాను. ఇంతేనండి వీడియో నచ్చినట్టుగా డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.